కాదు, అన్నం పండించేవాడు. ఆ అన్నదాతకి మరో పేరే రైతు. ఇది ఓ రైతు కథ. హే వీరయ్య, డబ్బు తీసుకొని 6 నెలలు అయ్యింది, ఇంకా తిరిగి ఇవ్వలేదు. మర్యాదగా వడ్డీతో సహా అసలు మొత్తం ఇప్పుడే చెల్లించు. అయ్యా, వాన రాక పంట పండలేదయ్యా. ఈసారి పంట చేతికి రాగానే మీ డబ్బులు ఇచ్చేస్తానయ్యా. అదంతా నాకు అనవసరం. ఈసారి నా డబ్బు తిరిగిచ్చావా సరే, లేదంటే ఈ నేల మొత్తం లాక్కోవాల్సి వస్తుంది. సరేనయ్యా. బాధపడొద్దయ్యా, మనం నమ్ముకున్న ఈ నేల మనల్ని వదలదు. చేనుకెళ్దాం రాయ్యా. ఆకాశం తాకేలా వడగాలై ఈ నేల అందించే ఆహ్వానం ప్రేమంటే, ఆరాటం తీరేలా బదులిచ్చే గగనంలా వినిపించే తడిగానం ప్రేమంటే, అణు అణువును నీటే మమతల మౌనం పద పదమంటే నిలవదు ప్రాణం, కాపరుగే ప్రణయానికి శ్రీకారం. అయ్యా, ఈసారి కూడా వాన రాకపోతే ఎట్లయ్యా? నీరు నీరు రైతు కంట నీరు, చూడనైన చూడరెవ్వరు. గుండెలన్ని బీడు, ఆశలన్ని మోడు, ఆదరించు నాథుడెవ్వరు. గొంతు ఎండిపోయే పేగు మండిపోయే, గంగ తల్లి జాడలేదని నీటిపైన ఆసే నీరు గారిపోయి, రాత మారు దారి లేదని దాహమారుతుందా, పైరు పండుతుందా, కారలైన కంటి నీటితో. దాహంలో మునిగిన చివరకు చల్లని తన చెయ్యందించి, స్నేహంతో మొలకెత్తించే చినుకే ప్రేమంటే, మేఘంలో నిద్దురపోయిన రంగులు అన్నీ రప్పించి, మాగాణి ముంగిట పెట్టే ముగ్గే ప్రేమంటే.